నిబంధనలకు కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయుచు నేను ఈ దినమనగా తేదీ 11/9/2025 పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను అని నేను వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు వ్యవసాయ మార్కెట్ అసుగనాలు మార్కెట్ చట్టం 1966 నిబంధనలకు లోబడి నా విధులు నిర్వర్తిస్తూ రైతు సంక్షేమకు లక్కేపల్లి మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. తర్వాత ఎన్నికల్లో మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందుతాం అనుకునేవాడు రాజకీయ నాయకుడు కాదు. ప్రజల కోసం జీవించేవాడు, ప్రజల కోసం పరితపించేవాడు, ప్రజలకు సేవ చేయాలనే నిత్యం శ్రమించేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి రాజకీయ నాయకుడు మీకు ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారి రూపంలో ఇక్కడ ఉన్నారు. 5 సంవత్సరాలు అభివృద్ధి చేసింటే 11 స్థానాలు మాత్రమే ఎందుకు వచ్చాయని మేము సవాల్ విసురుతున్నాం. ముఖ్యంగా మన ప్రాంతం రాయలసీమలో ఎన్నో సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడుతున్నాం. మనందరము చూసాం. మన నియోజకవర్గ విషయానికి వస్తేనే ఒకసారి ఆలోచించండి. నిజంగా అభివృద్ధి జరిగింటే గత 14 నెలల్లో తాగునీటి సమస్య లేవనెత్తితే సుమారు మన నియోజకవర్గంలోనే మనం 400 బోర్లు వేసి ఇక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించుకుంటున్నాం. ఈరోజు నా మీద నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు నన్ను రాయచూడి మార్కెట్ చైర్మన్గా నియమించారు. ఆ పదవికి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను అని నా మీద నమ్మకం ఉంచినందుకు వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలో నేను వాళ్ళ కోరిక తీస్తానని ఆశిస్తున్నాను. మా పార్టీ కూటమి ప్రభుత్వం అనేది ఆ ఫోర్, అది దాన్ని ఎవరూ ఆపలేరు. ఆ కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా ఈరోజు మీకు ಎಲ್ಲರೂ చూశారు కదా, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్కు ఇంతమంది వచ్చారంటే ఎంత పార్టీలో దమ్ముందో మనందరూ కూడా గ్రహించాల్సి వస్తుంది. మన రామప్రసాద్ రెడ్డి గారు, సత్యకుమార్ గారు, లోకేష్ వచ్చారు. మీద అనివార్య కారణం అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా రావాల్సింది. ఏదో కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయినాడు. ఖచ్చితంగా ఆయన కూడా మా మార్కెట్ యార్డ్ కంపల్సరీ ఏదో పిలుస్తా, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లక్కడేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలకి, మళ్ళీ మినిస్టర్కి అండ్ అండిపల్లి